నేటి పాఠంగా మనం బైబిల్లోనికి వెళ్ళి చూస్తే కనుక ఇశ్రాయేలు గురించి కొన్ని సందర్భాలను తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు అంటే కనుక ప్రారంభ దేవుని యొక్క జనాంగం. ప్రారంభ దేవుని యొక్క జనాంగమైన ఇశ్రాయేలీలు ఎక్కడ పడ్డారంటే కనుక ఐగుప్తులో పడ్డారు. ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తులో వాళ్ళు ఏమయ్యారంటే లాక్ అయిపోయారు, బందీలు అయిపోయారు. బానిస బందీలు అంటారు వాళ్ళు. బానిసగా వాళ్ళు బందీలైతే కనుక, వెళ్ళిపోతే కనుక ఆ బందీలుగా ఉన్నప్పుడు వాళ్ళు పడుతున్న ప్రయాసలు, వాళ్ళు అనుభవిస్తున్న శ్రమలలో, కష్టములలో దేవునికి మొరపెట్టారు. ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుని యొక్క పిలుపు లేదా దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి గురించి ఆ మొర ఏం చేస్తాడంటే వింటాడు. విన్న తర్వాత మోషేని దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తాడు. మోషేని పిలిచి, నా ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తీసుకురావాలి, ఐగుప్తులో నుండి తీసుకురావాలి. ఐగుప్తు అంటే గనక మూఢాచారాలకు, ఐగుప్తు అంటే గనక విభిన్న ఆచారాలకు పుట్టినిల్లుగా ఉంటుంది. అక్కడ చేసేవన్నీ కూడా శకునగ్రాండ్లు, మంత్రజ్ఞులు, చెల్లంగితనం గలవారు, ప్రతి వ్యవస్థ కలిగిన వారు. అంటే ఆ రాజ్యంలో ఉన్న వ్యవస్థ అంతటిని కూడా దేని మీద ఆధారపడతారంటే రాజులు సైతం, సామాన్యుల నుండి రాజులు సైతం వాళ్ళు దేనిని ఎక్కువగా అంగీకరిస్తారంటే సోదిగ్రాండ్లు, శకునగ్రాండ్లని ఎక్కువగా నమ్మేవారు, అవే ఎక్కువగా ఆచరించేవారు. అలాంటి వ్యవస్థ కలిగిన ఐగుప్తిలో ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే కనుక వెట్టి పనులు చేస్తున్నారు. ఇప్పుడున్న పిరమిడ్స్ కట్టడం విషయంలో ఇశ్రాయేలు యొక్క పాత్ర అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ కట్టడలను చూస్తే కనుక, ఈరోజు మనం ఏదైనా ఒక కట్టడ చూస్తే కనుక ఆ కట్టడ వెనుక ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటాం. ఒక నిర్మాణం చూస్తే ఆ నిర్మాణాన్ని చూస్తున్నప్పుడు మనకి అనిపించేదంటే ఎంత అద్భుతంగా కట్టారో. తాజ్మహల్ కట్టినప్పుడు దాన్ని కట్టిన ఆ తాజ్మహల్ని అందరూ చూడడానికి వెళ్తారు, చాలా అద్భుతంగా ఉందని. కానీ షాజహాను తాజ్మహల్ కట్టిన వారి యొక్క కష్టజీవుల యొక్క చేతులు నరికేశాడంట. ఆ కట్టిన వారి యొక్క చేతులు, 2 చేతులు కూడా తాజ్మహల్ పూర్తయిపోయిన తర్వాత నరికివేశాడంట. ఎందుకంటే మరలా ఈ రీతిలో ఎక్కడా కూడా నిర్మాణము జరగకూడదు. ఇలాంటి నిర్మాణం అనేది, తాజ్మహల్ అనేది ఎక్కడా కట్టకూడదన్న ఉద్దేశంతో చేతులు నరికివేశాడంట. వారి యొక్క త్యాగం, వారి యొక్క రక్తము చిందించడం జరిగింది తాజ్మహల్ యొక్క కట్టడ వెనకాల. అలాగే ఈజిప్టులో ఉన్న నిర్మాణం వెనక కూడా ఇశ్రాయేలు యొక్క కష్టము, త్యాగం అనేది ఉంటుంది. ఒక నిర్మాణం అనేది ఏర్పడిందంటే కనుక అక్కడ ఒక కట్టడ, దానికి ఎందరో త్యాగం అనేది ఉంటుంది, ఎందరో కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టముతో కూడుకున్నదే ఆ నిర్మాణం అని ఈరోజు చూడడానికి వస్తుందన్నమాట. అయితే ఇశ్రాయేలులు అంతటి యొక్క బానిసత్వాన్ని అనుభవించి ఈరోజు ఐగుప్తుల యొక్క కట్టడ నిర్మాణం చేసినప్పుడు వారి యొక్క కష్టానికి ఏం కావాలనుకున్నారంటే స్వేచ్ఛ కావాలి, విడుదల కావాలి. విడుదల కావాలని అనుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు, దేవా ఈ కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం, ఈ శ్రమను మేము మూర్చుకోలేకపోతున్నాం, మాకు రెస్ట్ కావాలి, మాకు విశ్రాంతి కావాలి, మాకు సుఖం కావాలి అని ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు
దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా ఇశ్రాయేలు నడిపించడానికి చాలా ప్రయత్నాలు అనేది చేస్తాడు. అయితే ఇశ్రాయేలు మోషేతో మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకోండి, దాన్ని కొనసాగించుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను. చాలు చాలు. ఇశ్రాయేలు, నా ప్రజలైన ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలి. ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలి. మనందరికీ తెలిసినదే. ఇశ్రాయేలును నడిపించడానికి మోషే ద్వారా ఒక కర్రతో అనేక అద్భుతాలు చేశాడు. అనేక అద్భుతాలు చేసే ఇశ్రాయేలులను ఐగుప్తీయుల నుండి బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. ఇప్పుడు బానిసత్వాన్ని నుంచి నలిగిపోతున్న వారికి బయటికి తీసుకురాగానే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఏమి లేదంటే అప్పుడున్న కష్టం లేదు, అప్పుడున్న శ్రమ లేదు, అప్పుడున్న ఇబ్బందులు లేవు. ఐగుప్తిలో ఉన్న కష్టాలు వీళ్ళకి లేవు, ఐగుప్తిలో ఉన్న ఇబ్బందులు లేవు, ఐగుప్తులో చేస్తే ఎట్టు పనులు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి కోసం, వారు తినడానికి, వారు పశువులకి మేత, వారు నడవడానికి, వారి కోసమే ఏం చేస్తున్నారంటే కష్టపడుతున్నారు. అరణ్యంలో దేవుడు వారిని 40 ఏండ్లు ఇశ్రాయేలుని ఏం చేస్తాడంటే నడిపిస్తున్నాడు. వారికి కావాల్సిందన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. వారు చూస్తున్నారు. దేవుడు చేయటం, వారు చూడడం, ఈ రెండు కూడా యథాతథంగా జరుగుతున్న విషయాలు. మరి ఇప్పుడు ఇశ్రాయేలుకి కలగాల్సిన విషయం ఏంటంటే కనుక దేవుని మీద నమ్మకం. ప్రారంభంలోనే దేవుడు అనేక అద్భుతాలు చేశాడు మోషే ద్వారా. మరి జనసమూహాన్ని అంతటినీ కూడా ఒక చోటకు చేర్చి సముద్రాన్ని పాయలుగా చేశాడు. మరి పాయలుగా చేసినప్పుడు మరి అంతటి ఘనకార్యాలు, అంతటి గొప్ప మహత్కార్యాలు దేవుడు చేసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాలు ఎలా మారిపోవాలి? ఇశ్రాయేలు యొక్క జీవితాలు ఎలా ఉండాలి? దేవుడు ఒక అద్భుతం చేస్తే, ఒక మనిషి వచ్చి మనకి అవసరతలో, ఒకవేళ మనం అప్పుల్లో కూరుకుపోయినప్పుడు వచ్చి మనకు ₹1,00,000 చేతిలో పెట్టి నువ్వు నీకున్న ఇబ్బందులు తీర్చుకోరా, నా గురించి పట్టించుకోకంటే కనుక ఆ మనిషిని మనం చనిపోయేంత వరకు కూడా ఏం చేయమంటే మరిచిపోం. నాకు సహాయం చేశాడు, నాకున్న ఇబ్బందుల్లో నన్ను ఎంతగానో ఆదరించాడు అని ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే మరిచిపోం, గుర్తించుకుని ఉంటాం. మరి దేవుడు ఇశ్రాయేలుకి చేసిన అద్భుతాలు సామాన్యమైనవి కాదు, గొప్ప మేలులు చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. అవి చూసినప్పుడు అవి విన్న ఒక ఆవిడ ఏం చేసిందంటే, విన్న ఒక ఆవిడే తన యొక్క పాపస్థితిని విడిచిపెట్టిందని మనకి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. రాహాబు అనే ఒక వేశ్య విన్నదంట, ఇశ్రాయేలులకు చేసిన వాటిని విన్నదంట. విని నాకు పాపము నుంచి విడుదల కావాలి, దేవుని యొక్క రక్షణ కావాలని యెహోషువ కాలేబులను అడుగుతుంది. మరి ఇశ్రాయేలులు చూశారు, కళ్ళారా చూశారు, దేవుని యొక్క మహత్వ కార్యాలన్నిటినీ కూడా చూశారు. అంతటి అద్భుతాలన్నిటినీ కూడా చూసిన ఇశ్రాయేలులు ఎలా అవ్వాలంటే గనక దేవుని యొక్క సముదులుగా మారాలి, దేవుని యొక్క వర్తకులుగా, దేవుని యొక్క ప్రజానకంగా, పరిశుద్ధ సమూహంగా మారాలి. అసలు పరిశుద్ధ సమూహం అవ్వాలి, దేవుని ప్రజలుగా మారిపోవాలి, దేవుని సైన్యంగా మారిపోవాలి. మరి ఎలా మారారు అని వాళ్ళ గురించి మనం చూస్తే కనుక
వారి యొక్క స్థితిని మనం చూస్తే కనుక ఈరోజు ఇశ్రాయేలు గురించి మన జీవితాలు కూడా ఎలా ఉన్నావో ఒకసారి నేర్చుకోవాలి. ఎలా ఉన్నావో నేర్చుకోవాలి. ప్రారంభంలో కూడా మన జీవితాలు ప్రభు సన్నిధికి రావడానికి, ఆయనతో జీవించడానికి, ఆయనతో మాట్లాడడానికి ఎగిరిపడే జనాంగము దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క వాక్కుకు లోబడి జీవించిన జనాంగము ఈరోజు దేవుని యొక్క మాటలకి దూరం అవుతూనే ఉన్నారు. దేవుని యొక్క అద్భుతాలకు, దేవుడు చేసే మేలులకు ఈరోజు అనుభవించిన మన జీవితాలు దేవునికి సమీపముగా ఉన్నవా, ఇశ్రాయేలులాగా దేవునికి దూరంగా ఉండి వేటికి అలవాటు పడ్డారో ఒకసారి ఇశ్రాయేలును మనం చూస్తే కనుక సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనమును చూద్దాం. ఐగుప్తిలో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుతున్నవి అన్నట్టు. వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే దోసకాయల, ఉల్లిపాయల, ఆకుకూరల. అంటే దేవుడు అరణ్యములో వారికి మాంసాన్ని పెట్టలేదా? అరణ్యములో మరలా దేవదూతల ఆహారాన్ని కూడా దేవుడు వారికి పెట్టాడు. సామాన్యమైన విషయం అంటే కనుక, ఇంకా చెప్పాలంటే కనుక వారి అరణ్యములో ఒకచోటే ఉండిపోవడానికి కాదు కదా, కానాను ప్రయాణం అవ్వాలి, కానాను వెళ్ళిపోవాలి. ఇప్పుడు కానాను వెళ్ళిపోతే కనుక అక్కడ సమృద్ధిగా పండించుకుని తినచ్చు కదా. ఐగుప్తిలో ఉన్నప్పుడు వెట్టి పనులు చేసేవారు. వెట్టి చాకరీ ఏమంటారు కదా, వెట్టి చాకరీ. వెట్టి పనులు అంటే కనుక ఏది పడితే అది చేయాలి, ఏది పడితే అది చేయాలి. ఒక కుక్క చచ్చిందా తీసుకుని వెళ్ళి పడేయాలి. ఇంకా చెప్పడానికి వీలు లేని దరిద్రమైన పనులన్నిటినీ కూడా ఇశ్రాయేలు చేత చేయించారు. ఇశ్రాయేలు చేత. ఇప్పుడు వీరికి రావాల్సినది అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అనేకమైనవి మేలులు చేస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏం గుర్తుకొస్తున్నామంటే కనుక వెళ్ళాల్సిన చోటు మర్చిపోయారు. వెళ్ళాల్సిన చోటు దేవుడు ఏం చెప్పాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే కనుక అక్కడున్న ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకుని వచ్చేవారంట. ద్రాక్ష గెల ఒక అట్టిగెలనైతే కనుక ఒక మనిషి మోసుకుని వచ్చేస్తాడు. ఒక అట్టిగెలనైతే కనుక అది ద్రాక్ష గెలని ఇద్దరు మోసారంటే కనుక ఎంత సమృద్ధి కలిగిన దేశం అది, ఎంత స్వచ్ఛమైన సంపద కలిగినది. ఇప్పటికీ కూడా స్టిల్ ఇశ్రాయేల్ యొక్క దేశంలో పండుతున్న పంటలు కానీ, వాళ్ళు పండిస్తున్న విధానం కానీ ప్రతి దేశము కూడా ముక్కు మీద మేలేసుకుంటుంది. వారు పండించే ఆ పంట, ఆ ఉత్పత్తి, ఆ పండుతున్న పంటలు కానీ చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి అక్కడ. ఆ సారవంతమైన నేల ఆ ఇశ్రాయేల్ యొక్క ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో ఇప్పటికీ పంటలు అనేవి పండుతూనే ఉన్నవి. నాగరికత యొక్క వ్యవసాయ యొక్క రీతి అంతా కూడా అక్కడే ప్రారంభించినారు. అక్కడే ప్రారంభం జరిగింది. అక్కడ కలిగినప్పుడు అంతటి స్వచ్ఛమైన పంట కలిగించే ప్రదేశానికి వెళ్ళడం మానేసి వారి యొక్క చూపులు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు. వారు ఎక్కడ నుండి వచ్చారంటే కనుక శ్రమలో నుండి వచ్చారు, బానిస యొక్క బంధాల్లో నుండి వచ్చారు. స్వేచ్ఛ కలిగింది. ఇప్పుడు స్వేచ్ఛ కలిగింది, ఉండిపోవడానికి కూడా లేదు. అడగ్గానే దేవుడు కురిపిస్తున్నాడు, అడగ్గానే దేవుడు ఇచ్చేస్తున్నాడు. దాహం అనగానే బండల నుంచి నీళ్ళు ఇచ్చేస్తున్నాడు. అప్పుడైతే కనుక బావిలోనికి దిగి వెళ్ళి తోడుకుని తెచ్చుకుని తాగేవారు.
తోడుకుని తెచ్చుకుని. ఒకసారి అంటాడు ఫరో, ఇదిగో మోషే వచ్చి ఇలా చేశాడు కాబట్టి వీళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు, గడ్డి ఇవ్వద్దు, కానీ ఇటుకలు చేయాలి, కానీ లెక్క తక్కువ కాకూడదు. ఇప్పుడు ఎప్పుడూ కూడా ఫరో నీళ్ళు ఇచ్చేవాడు, గడ్డి ఇచ్చేవాడు. ఇప్పుడు అన్నీ దగ్గరగా ఉన్నావు కాబట్టి త్వరగా ఇటుకలు చేసి కాల్చేసేవారు. ఇప్పుడు గడ్డి వాళ్ళే కోసి తెచ్చుకోవాలి, పంట చేల్లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు పని ఏమవుతుంది? భారం అవుతుంది, పని ఎక్కువ అవుతుంది, మరి వస్తువులు తక్కువ అవుతాయి. అందుకే అన్నాడు ఫరో, వస్తువులు తక్కువ అవ్వకూడదు, ఇటుకలు తక్కువ అవ్వకూడదు, నేను చెప్పిన దానికంటే లెక్క తక్కువైందా మామూలుగా ఉండదు అని చెప్పాడు. అంతటి శ్రమను కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఐగుప్తుకి వెళ్ళడానికి, మరలా ఐగుప్తుకి వెళ్ళాలన్న ఆలోచన వీరికి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకి ఐగుప్తుకి వెళ్ళిపోవాలన్న ఆలోచన. ఐగుప్తు అంటే బానిసత్వము, ఐగుప్తి అంటే పాపమైనది, ఐగుప్తి అంటే శపితమైనది. మరలా విడిచిపెట్టిన దాంట్లోనికే వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకి కలిగింది, వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. మరి ఈరోజు ఇశ్రాయేలుకి కలిగినట్టుగానే విడిచిపెట్టిన దానికి మరలా వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నవేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టేసినవి, వదిలేసిన వాటిలోనికి మరలా మనం పరుగు పెడుతున్నామేమో, వదిలేసిన వాటినే మనము వెళ్ళాలని, వదిలేసిన వాటినే మనము మరలా అనుభవించాలని ఏమైనా ఆలోచన కలిగి ఉన్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు యొక్క స్థితి ఎలా ఉందంటే కనుక వదిలేసిన దానిని, కష్టమైన దానిని మరలా దాన్నే కోరుకుంటున్నారంటే ఈరోజు మనిషి ఒక పాపాన్ని వదిలివేస్తే కనుక మరలా దాన్ని కావాలనుకుంటే కనుక అది చాలా దౌర్భాగ్యమైనది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాట చూడండి. ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాట, వారు ఏం చేస్తున్నారంటే కనుక, వారు మన మధ్య ఉన్న మిశ్రిత జనము కనుక మాంసాపేక్ష అధికముగా కనపరచు ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు? అప్పుడు ఏమైనా గేదెలను వధించి ఇందేమన్నా చేసేవాడేంటి ఫరో? చాలా కష్టపడ్డారు అని నేను జంతువును వధించి ఇదిగో తినండి అనేమన్నా ఇశ్రాయేలుకి ఏమన్నా పెట్టేవాడేంటి? వారు తినాల్సినది కూరగాయలు, వారు వండుకోవాల్సింది. ఎందుకంటే ఏదన్నా వండుకునే అంత వీలు కూడా ఉండేది కదా వాళ్ళకి, అంత కష్టం. ఏదన్నా వండుకోవడానికి కూడా వీలుగా ఉండేది కదా. చూడప్పుడు మనకు చెరువులు తవ్వుతాకు వచ్చేవారు, వాళ్ళని మనం అప్పుడు పబ్లిక్లో అనకూడదు కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే కనుక వాళ్ళు ఉదయం లేచి తట్టా పారేసుకుని తవ్వుతాం. వాళ్ళు వండుకోవడానికి ఏం చేసుకునేవారంటే ఎండి మిరపకాయలు కారప్పొడి చేసుకుని గింజ ఉంటే కనుక అందులో వేసుకుని తినేయడమే. కారప్పొడి అయితే కనుక ఒక రోజు చేస్తే 3 రోజులు 4 రోజులు నిలవ ఉంటుంది, ఎన్ని రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు వారు పొద్దున్నే లేగాలి, పని చేసుకోవాలి కాబట్టి కారప్పొడి గంజి వాళ్ళు చేస్తే ఆ రాటు పనికి అంటే సింపుల్గా అయిపోవాలి, వంట సింపుల్గా అయిపోవాలి. కష్టం ఎక్కువ ఉంది కదా, చెరువులు తవ్వాలి కదా, కష్టం ఎక్కువ ఉంది. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. కానీ ఇక్కడికి వచ్చేమడుగుతున్నారు, దేవుని దగ్గరికి వచ్చాక అది లేదే, దేవుని దగ్గరికి వచ్చాక ఇది లేదే, ఇది ఎందుకు జరగాలి? దేవుని నమ్మిన తర్వాత కూడా నాకు ఈ ఎందుకు సంభవించాలి? ఈ శ్రమలు ఎందుకు సంభవించాలి? ఇశ్రాయేలు యొక్క జాబితాలు, ఇశ్రాయేలు యొక్క కోణములో ఆలోచించే విధానాలు ఎక్కువగా మనుషులో బయటపడుతున్నాయి. ఇదిగో మాంసాన్ని అడుగుతున్నారు, అక్కడ కూరగాయలు తిందాం, ఇవి లేవే. మళ్ళీ ఏమన్నారంటే వాళ్ళు 5వ వచనంలో 18వ వచనం కూడా చూద్దాం. 18వ వచనం ఇదే సంఖ్యాకాండం 18వ వచనం కూడా చూస్తే కనుక, నీవు జనులను చూసి ఇట్లనము, మిమ్ముని మీరే రేపటికి పరిశుద్ధపరచుకునిడి,
మీరు మాంసము తిందురు, యెహోవా నిన్ను యెహోవా విని ఏడ్చినట్లు మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తిలో మాకు బాగుగా జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక, ఐగుప్తిలో మాకు బాగుగా జరిగిందని చెప్పుకుంటారు కనుక, ఐగుప్తిలో మాకు బాగుగా జరిగింది, ఐగుప్తిలోనే మాకు బాగా సాగింది, ఐగుప్తిలోనే మాకు బాగా సాగింది కదా, అన్నీ వచ్చినవి కదా అని అడుగుతున్నప్పుడు దేవుడే వారికి ఏం చేస్తున్నాడంటే కనుక, ఆహా మాంసం పెడుతున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ఇంకా చెప్పాలంటే దేవుడు ఒకవేళ దేవుణ్ణి కనుక మనకి అవసరమైనది ఏదన్నా కావాలంటే కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పవిత్రపరుచుకోవాలి, సిద్ధపడాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరుచుకుంటే కనుక దేవుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు, ఏది కావాలో అది ఇస్తాడు. ఇశ్రాయేలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఇవ్వగలిగే ఆయనతో ఉన్నారు, ఏదైనా ఇవ్వగలిగిన ఆయన వారెంబడే ఉన్నాడు. ఆయన నడిపించే ఆయన జనాంగమైన మోషే కూడా ఉన్నాడు. ఏదైనా కావాలంటే కనుక అలగక్కడ అసలు ఇశ్రాయేలు అలగనవసరం లేదు. ఇంకా దేవుడి యొక్క మనం యాత్రలో ఉన్నాం, మనం కూడా ఇశ్రాయేలు యొక్క 40 సంవత్సరాల యొక్క యాత్రలో ఉన్నట్టుగానే మనం కూడా ఆ సియోన్ అనే యాత్రకు వెళ్తున్నాం. మనం కూడా దేవునితో ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడు. మనకి ఏం కావాలో అది అలగకుండా ఇసుకుకోకుండా అడిగితే కనుక దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు, ఏదైనా సరే. కానీ మనం ఏం చేయకూడదంటే అలగడం మానాలి. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే కనుక ఇప్పుడు ఇచ్చే దేవుడు అక్కడ ఉన్నా కానీ ఏదో వెనకాల పోగొట్టుకున్న దాన్ని అడుగుతున్నారు వాళ్ళు. మేము అక్కడుంటే మాంసం తినేవాళ్ళము, మేము అక్కడుంటే కనుక కీరకాయలు తినేవాళ్ళం, మేము అక్కడుంటే కనుక దోసకాయలు తినేవాళ్ళం. అంటే ఇక్కడున్న ఆయన వదిలేశారు, మరలా ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచనతో వెంబడిస్తున్నారు దేవుణ్ణి. మరి మనము కూడా దేన్ని బట్టి వెంబడిస్తున్నాం? మన ఆలోచన లేదా మన గురి దేనితో ఉంది? మనం దేన్ని బట్టి వెంబడిస్తున్నాం? దేవుణ్ణి చేరుకోవాలనా, లేదా ఈ లోకంలో మనకి ఏది లేదనా, ఏదో కావాలనా, లేకపోతే దేవుణ్ణి చేరుకోవాలనా మనం వెంబడించేది ఎలా ఉంది? ఆ రోజు ఇశ్రాయేలు వెంబడించేది ఎలా ఉందంటే కనుక ఉన్న ఆయన పక్కన పెట్టిస్తారు, ఉన్న ఆయన్ని ఏమడిగినా ఇస్తాడు. సముద్రాన్నే పాయలు చేశాడు. ఇప్పుడు ఆకలి తీర్చడైనా, దాహంతో చనిపోతున్నామన్నారు, అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడు. సామాన్యమైన విషయం అంటే అరణ్యంలో బండ ద్వారా నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా ఇవ్వగలడైనా అన్న నమ్మకం ఇశ్రాయేలులోనికి రాలేదు. ఏదైనా ఇవ్వగల ఆయన మనతో ఉన్నాడు కదా, ఏదైనా చేయగలిగిన ఆయన మనతో ఉన్నాడు కదా. కానీ ఎప్పుడు ఐగుప్తినే జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. వారి మైండ్లో ఉంచి ఐగుప్తి అనేది పోలేదు, ఐగుప్తి పోలేదు. ఈరోజు కూడా మన మైండ్లోంచి ఐగుప్తు అనే ఈ లోకం పోవాలి, ఐగుప్తులో ఉండే ఆచారాలు పోవాలి మనలోంచి, ఐగుప్తులో ఉండే ఆ కోరికలు మనలో నుండి పోతే కనుక మనతో ఉన్న ఆయన చాలా గొప్పవాడు. అందుకే 14:3 కూడా చూస్తే కనుక 14:3 కూడా ఇశ్రాయేలు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. మరి ఐగుప్తులు ఎందుకు మరపెట్టారు? వాళ్ళు అక్కడే చావచ్చు కదా, చచ్చేవో లేదు అక్కడే చావచ్చు కదా. దేవా మమ్మల్ని బ్రతికించారు, ఎందుకు మరపెట్టారు? పాపంలోనే మనిషి చస్తే కనుక పాతాళం ఎలాగా పోతాడు. మరి పాపం ఉండగా దేవుణ్ణి మొరపెట్టి దేవా నా పాపములు క్షమించమని అడిగి ఏడ్చి ఆయన రక్తము నీ మీద ప్రోక్షణ చేసినప్పుడు నేను అక్కడే చావకుంటే బాగుండేది కదా, నేను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది కదా అని అనుకుంటే అలా
ఇశ్రాయేలీయులు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యంలో మేమెలా చావలేదు, మేము కత్తివాత పడునట్లుగా యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చినను, మా భారము, మా భార్యలు, మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళుటకు మేలు కదా అనొచ్చు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మేలు కదా ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు. మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. అందుకే దేవునిలోనికి వచ్చిన తర్వాత, లేదా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చిన తర్వాత, చావైనా బ్రతుకైనా, కష్టమైన నష్టమైన, లాభమైన ఉపయోగమైన, ఏదైనా ఏదైనా ఆయనలోనే ఉండాలి, ఆయనలోనే ఉండాలి. కానీ మన ఆలోచన అనేది మారిపోకూడదు, మన ఆలోచన మారిపోకూడదు. ఇశ్రాయేలీయులు అన్నీ అనుభవించినా గాన వారి ఆలోచన ఎక్కడ ఉందంటే ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి, ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి, ఐగుప్తుకి వెళ్ళిపోవాలి అన్నారు. చూడండి, మేము ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాలంటే అవన్నీ చూపించడానికి సరిపోదు కాబట్టి ఇశ్రాయేలు మరలా ఐగుప్తులోనికి వెళ్ళిపోతారు. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళింది ఎవరంటే ఇద్దరే వెళ్ళారు. మోషే గారు కూడా మధ్యలోనే చనిపోయారు, అందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు, కొంతమంది ఐగుప్తు వెళ్ళి చనిపోయారు. ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. ఐగుప్తులో నుండి ప్రారంభమైన జనాంగం అంతా కూడా, ఐగుప్తులో ప్రారంభమైన జనాంగం అంతా కూడా, అక్కడ ప్రారంభమైన జనాంగం అంతా కూడా అరణ్యంలో దేవుణ్ణి శోధించడం, దేవుని మీద అలగటం, మోషే మీద అలగటం, తిట్టడం, ఇలా చేస్తూ వారు చేసుకున్న దాన్ని బట్టి వారు అరణ్యములోనే చనిపోయి కాలాన్ని ముగించేశారు. వారికి పుట్టిన అరణ్యంలోనికి వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, సంతానం ఏదైతే ఉందో ఆ యెహోషువ, కాలేబులు వారు మాత్రమే కానానులో అడుగుపెట్టారు. ఇదిగో వారి యొక్క జీవితాల్లో నూతనంగా జన్మించిన వారి యొక్క ఆ యెహోషువ, ఆ కాలేబులు మాత్రమే ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. అంటే వారి కోరికలు ఎలా ఉన్నామంటే కనుక ఏదైనా సరే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఎన్ని రోజులు పట్టని, ఎన్ని నెలలు పట్టని, ఎంత సమయం అవని, ఎన్ని ఇబ్బందులయ్యి అక్కడికి అడుగు పెట్టాలన్న గోలు వాళ్ళది. ఇశ్రాయేలు మాత్రము ఆ ఐగుప్తిలో ప్రారంభించిన ఇశ్రాయేలు మాత్రము మరలా ఎట్టి పనులకే కోరుకున్నారు, మరలా దేవుని శోధించారు, మరలా ఐగుప్తుకి మనం వెళ్ళిపోతే బాగుంది అనుకున్నారు. దేవుడు ఎన్ని చేసినా గాన అలా వెళ్ళిపోవాలన్న ఆలోచనే కలిగి ఉన్నారు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు, నూతన జన్మ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు నిత్య జీవానికి వారసుడు కానారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోలేకపోయారు, వదలలేకపోయారు. అందుకే ఈ లోకంలో మనం ఏదైనా వదులుకోకపోతే, మనము నూతనంగా జన్మించకపోతే కనుక మనము కూడా ఆ సియోనులో ప్రవేశించలేం, పరలోకంలో ప్రవేశించలేం, దేవుడున్న చోటలోనికి ప్రవేశించాలంటే కనుక వెళ్ళాలి, మరలా వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉండకూడదు, వెళ్ళాలన్న ఆలోచన ఉండకూడదు. మరలా వెనక్కి పరిగెత్తే ఆ తలంపులు మనలో ఉండకూడదు. అందుకే చివరగా మనం చూసుకున్నట్లయితే కనుక, చివరగా చూస్తే కనుక ఇంకా దేవుడు ఇశ్రాయేలుకు చేసినట్లుగా ఏ జనమునకు చేయలేదంట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4:34 చూడండి. ద్వితీయోపదేశ కాండము 4:34.
మీ దేవుడైన యెహోవా ఐగుప్తిలో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటిని చెప్పున ఏ దేవుడైనను శోధనతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహా భయంకర కార్యములను ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేశానా అని అడుగుతున్నాడు. ఎవరైనా చేశారా ఇలాంటి కార్యాలు, ఇలాంటి అద్భుతాలు? ఏ జనములోనైనా సరే, ఏ జనాంగమైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఏ దేవుడైనా సరే ఒక జనాంగం కోసం, ఒక ప్రజానికం కోసం అలాంటి త్యాగాలు, అలాంటి అద్భుతాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే లేరు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని కూడా ఇలా చెప్పచ్చు. ఏ జనములో, ఏ జనాంగములో ఇదిగో మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి చేసే త్యాగం ఎవరైనా ఇప్పటి వరకు చేసిన వారు ఆఫ్ ద రికార్డ్, ఆల్ ద రికార్డ్, ఇప్పుడైనా అంతకు ముందైనా ఎవరైనా చేశారంటే కనుక ఎవరు చేయలేదు. ఆయన ఒక్కడే చేశాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనం ఐగుప్తి లాంటి ఆశలు, ఐగుప్తి లాంటి కోరికలు, ఐగుప్తి లాంటి వ్యసనాలున్న, ఐగుప్తి లాంటి కోరికలు మనకున్న వాటిని మనం ఏం చేయాలంటే కనుక విడిచిపెట్టి నూతనమైన జన్మతో, నూతనమైన క్రియలతో, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన స్వభావముతో దేవుణ్ణి చేరడానికి సిద్ధపడాలి. అటివారిగా మన జీవితాలు మారాలి. ఇశ్రాయేలులు ఇదిగో తిన్న వాటి మీద ఉంది, కానీ తిన్న వాటి కంటే గొప్పవి చేస్తాడు కదా. ఇప్పుడు తిన్న వాటికంటే గొప్పవి ఇస్తారంటున్నాడు కదా. వాటిని రుచి చూడాలన్న ఆలోచన వారికి లేదు. ఇదిగో ఇక్కడున్నవేవో కుళ్ళిపోయి క్షయమైపోయిన వాటి కొరకే మనుషులు ప్రయాసపడినట్టుగా ఈరోజు కూడా మన జీవితాలు అలాగే ఉన్నవి. దేవుడు మన జీవితాల్లో వేటినిస్తున్నాడు. మన జీవితాల్లో దేవునికి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం అనేది ప్రతినిత్యము కూడా మనం పరిశీలన చేసుకుని మన జీవితాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన జీవితాలు మారాలి. మనము దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కనుక యాత్ర సాగించేవారం. దేవుడు మనకి ఏదైనా చేయగలిగిన ఆయన ఉన్నాడు. ఏమీ చేయలేని యొక్క అశాశ్వతమైన వాటిని వదులుకుంటే గనక ఏదైనా చేయగలిగే ఆయన్ని మనం చూడగలం. ఏదైనా చేయగలిగే ఆయన్ని మనం చేరుకోగలం. అప్పుడు ఆయన ఏదడిగినా గాన క్షణాల్లో ఇవ్వగలడు. ఏదడిగినా కానీ మరి అలాంటి ఆయన్ని చేరుకోవడానికి ఈ అశాశ్వతమైన లోకంలో కలిగే కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని ఒడిదుడుకులు, కొన్ని మనల్ని వెనక్కలాగే వాటిని వదులుకుంటే గనక కానీ ఆయన ఏదైనా చేయగలవాడున్నాడు. ఇశ్రాయేలీయులకంట మాంసం కావాలి, కూరగాయలు కావాలని అడుగుతున్నారు. దేవుని మీద మోషే మీద ఏం చేస్తున్నారంటే ఎదురు తిరుగుతున్నారు, అలుగుతున్నారు. కానీ దేవుణ్ణి అడిగితే ఇస్తాడు కదా. ఏది కావాలో అది అడిగితే అరణ్యంలో పుట్టించేస్తాడు. కీరకాయలు, దోసకాయలు అరణ్యంలో పుట్టించడం ఆయనకైనా పెద్ద లెక్క. క్షణాల్లో పుట్టించగలడు ఆయన. దేవదూతలు తినే ఆహారాన్ని ఆకాశంలో నుండి కురిపించినప్పుడు కీరకాయలు, దోసకాయలు ఒక లెక్క. యోనా నినివే పట్టణం నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. యోనా ఏం అడగల. సొరచిట్టు అంటే అప్పటికప్పుడు వెంటనే మొలిచేసిందంట. మొత్తం అతను వేసుకున్న ఆ పందిరంతా పాకినప్పుడు ప్రాణం తెప్పరిల్లిందంట. వెంటనే చనిపోయిందంట. అప్పుడు అంటున్నాడు, నేను చావకపోతే బాగుండేది, నేను చావకుండా ఎందుకు బ్రతుకున్నాను ఈ వెండకి అని అన్నప్పుడు
దేవుడు అక్కడ మాట అంటాడు, ఇదిగో ఈ స్వరపాతి నిమిత్తమే ఇంతలో పుట్టి అంతలో చనిపోయే ఈ స్వరపాతు నిమిత్తమే నువ్వు ఎంత బాధపడుతుంటే 1,86,000 ఈ కుడి ఎడమలైన ఈ జనాంగం చనిపోతుంటే నాకు బాధ కలగదా అంటారు. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు, కానీ చేసే దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకము, దృఢ సంకల్పము మన జీవితాల్లో కలగాలి. మనం ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని మనం ఎప్పుడు అత్తుకుని ఉండాలి. అత్తుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదైనా దేవుడు చేయగలడు. అలా చేయగలిగే ఆయన్ని మనం మొదట నమ్మాలి. కానీ ఆయన్ని విడిచిపెట్టేస్తే కనుక మనకి ఐగుప్తు వెళ్ళిపోవాలన్న కోరిక ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఐగుప్తుకి వెళ్ళిపోవాలని కోరిక కలిగి ఉన్నారో, ఇప్పుడు మనము కూడా ఐగుప్తు వెళ్ళకూడదు. ఐగుప్తు లాంటి శ్రమలున్న వాటిని వదులుకోవాలి. ఐగుప్తు లాంటి నీచమైన వాటిని విడిచిపెట్టి మన ప్రయాణాన్ని సాగించాలి. యెహోషువ కాలేబు వలె అలా మన ప్రయాణాన్ని సాగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ కృప, మీ పరిశుద్ధతను బట్టి మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచని నడిపించండి. నైనా ఇశ్రాయేలు యొక్క ప్రజానికమంతా కూడా వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మొరపెట్టారు. అరణ్యంలోనికి వచ్చిన తర్వాత మొరా పేరు అలగటం మొదలుపెట్టారు. నేను అట్టి వారిగా మేము ఉండకుండా తండ్రి, మా పాపంలో ఉన్నప్పుడు మేము మొరపెట్టాం. ఇప్పుడు నైనా మీతో ఉన్న తర్వాత మరలా ఆ పాపంలోనికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు విడిచిపెట్టి ఐగుప్తు లాంటి ఐకిక విచారాలు, ఐగుప్తు లాంటి ఆచారాలను విడిచిపెట్టినైనా మీతో కొనసాగే జీవితాలు, మీతో నడిచే భాగ్యాలు మాకు అనుగ్రహింపచేయండి, బలపరచండి. మా దోషములు, అపరాధములు, పాపములు మన్నించినైనా మీ కృపతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నడిపించమంటూ కృప చేయమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.